నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. గోదావరి జిల్లాలో రోజురోజుకి రాజకీయ సమీకరణలు, రాజకీయ లెక్కలు మారుతున్నాయి. మరి పొత్తుల క్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి ఆయా అభ్యర్థులను ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అదే టీడీపీ పూర్తిగా అభ్యర్థులను ప్రకటించారు. జనసేన అని కూడా ఆయనకు వచ్చిన 21 సీట్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. మరి బీజేపీ అభ్యర్థులు 10 మంది అసెంబ్లీ టికెట్లు బీజేపీ పొత్తులో టీడీపీ, జనసేన కేటాయించారు. ఆ 10 మంది అభ్యర్థులు ఎక్కడెక్కడ ఎవరిని పెట్టాలి, ఏం చేయాలనే దాని మీద బీజేపీ తలమునకలై ఉంది. మరి బీజేపీలో చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, మరి వాళ్ళకి టికెట్లు లేవు. ఒకటి సోము వీర్రాజు గారు, జీవీఎల్ నరసింహరావు గారు, అనంతపురం జిల్లాకు సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే బీజేపీలో చాలామంది సీనియర్లకి ఈసారి టిక్కెట్లు దక్కలేదు. మరి రాజమండ్రి పార్లమెంటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారికి బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మరి రాజమండ్రిలో ఉన్న స్థానికుడు, బీజేపీలో చాలా సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా చాలా కాలం పాటు పనిచేశారు సోము వీర్రాజు గారు. మరి సోము వీర్రాజు గారు లాంటి సీనియర్ నాయకుడికి ఎంపీ టికెట్ రాజమండ్రి ఇవ్వలేదు కాబట్టి ఎమ్మెల్యేగా ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి అనేది బీజేపీ ఆలోచన. మరి దానికి చంద్రబాబు గారు కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు కూడా కట్టుబడి ఉండేలా ఉన్నారు. మరి సోము వీర్రాజు గారిని ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీలో దించాలి అని చర్చకు వచ్చినప్పుడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి 2019లో వైసీపీ అభ్యర్థి పైన ఓడిపోయాడు. 2014లో ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికల్లో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు అనపర్తి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ప్రకటించారు. మరి ఇప్పుడు పొత్తుల ధర్మంలో భాగంగా కొన్ని టికెట్లు, ప్రకటించిన టికెట్లోనే మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో సోము వీర్రాజు గారిని బీజేపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా రంగంలో దించడానికి బీజేపీ భావిస్తున్న తరుణంలో చంద్రబాబు గారు కూడా అంగీకరించక తప్పదు అన్నట్టుగానే మరి సోము వీర్రాజు గారిని అనపర్తిలో పెట్టే ఆలోచన కూటమి నాయకత్వం ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి అనపర్తిలో టీడీపీ నాయకత్వం అంతా కూడా ఒక్కసారి ఆగ్రహానికి, ఉద్వేగానికి గురయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారిని ప్రకటించిన తర్వాత ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్నారు. 24 ఎన్నికల్లో టీడీపీ వశం కాబోతుంది అనపర్తి నియోజకవర్గం అని టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు చెప్తున్నారు. మరి ఈలోపే అనపర్తి నియోజకవర్గం నుండి సోము వీర్రాజు గారు బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని ప్రచారం ఊపందుకున్న తరుణంలో అనపర్తిలో తెలుగుదేశం నాయకత్వం ఒక్కసారి ఉలిక్కి పడింది. టీడీపీకి రాజీనామా చేస్తాం, రామకృష్ణారెడ్డి గారికి టికెట్ లేకపోతే బీజేపీకి ఇస్తే టీడీపీలో ఉండము అని కుండబద్దలు కొట్టినట్టుగానే వాళ్ళంతా కూడా టీడీపీకి రాజీనామాలు చేసి ఆ పార్టీ అధినాయకత్వాన్ని పంపించారు. మరి అనపర్తిలో ఏం జరుగుతుంది? మరి అనపర్తిలో సహజంగా 80% రెడ్డి సమాజ వర్గం ఉంది. 2019లో రెడ్డి సమాజ వర్గం ఎక్కువగా అనపర్తిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గెలిచాడు. 14లో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. మళ్ళీ 24లో పోటీలు ఉండబోతున్న తరుణంలో పొత్తు క్రమంలో బీజేపీ అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు గారి టికెట్ ఇచ్చే ఆలోచన బీజేపీ చేస్తున్న తరుణంలో చంద్రబాబు గారు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. పొత్తు ధర్మం ఇప్పుడు మెడపై కత్తి పెట్టి మరి సోము వీర్రాజు గారిని అనపర్తిలో పోటీ చేయించాలని చెప్పి బీజేపీ అధినాయకత్వం చంద్రబాబు గారి మీద ఒత్తిడి పెంచిన నేపథ్యంలో మరి ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థిని బీజేపీ అభ్యర్థికి ఇవ్వాలన్నప్పుడు ఇటు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక విధంగా తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఏదేమైనా సీనియర్ నాయకుడు సోము వీర్రాజు గారికి అసెంబ్లీ టికెట్టు ఇవ్వాలి, పోటీ చేయించాలి. మరి అనపర్తి నియోజకవర్గంలో అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ రెడ్డి సామాజిక చాలా అధికంగా ఉంది. ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఆయన అనుచరకరంతో వ్యతిరేకిస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలు టీడీపీకి చేస్తున్నారు.
మరి ఈ విధంగా చూస్తే సోమవీర్రాజు గారికి అనపతి టికెట్ వస్తుందా, లేకపోతే వేరే నియోజకవర్గంలో టికెట్ కేటాయిస్తారా, 24 ఎన్నికల్లో టికెట్ గల్లంతయ్యే అవకాశం ఉందా? మరి ఏం జరుగుతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,